హలో అండి ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజైతే మనం ఊహించని ఒక షాక్ అనమాట. అదేంటంటే నేను లాస్ట్లో చెప్తాను. ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసారు కదా, దాని రిలేటెడే. సో అదైతే మనం తెలుసుకుందామండి. ఇంకా అంతేకాకుండా కొన్ని పోస్టులు అయితే వచ్చే ప్రజెంట్ జరిగేటటువంటి ఈవెంట్ గురించి అవి కూడా మనం అయితే తెలుసుకుందాం. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండిపోతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ పోస్టుల గురించి అయితే మనం క్లియర్గా చూద్దాం వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది. సో రెండైతే వచ్చాయి. ఫస్ట్ది నేను మీకు చెప్తాను, రెండోది నెక్స్ట్ అనమాట. ఫస్ట్ ఏంటంటే ఇంటర్లింక్ ఎకోసిస్టంలోకి ట్రెజరీ కంపెనీలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు టోకెన్స్ను డైరెక్ట్గా మార్కెట్లో ఓటీసీ ద్వారా కొనుగోలు చేస్తున్నారని అయితే చెప్తున్నారు. అప్పుడు అసలైనటువంటి డిమాండ్ అనేది వస్తుందని అయితే చెప్తున్నారు అనమాట. అప్పుడు టోకెన్ సప్లై ఏదైతే ఉంటుందో అది కంట్రోల్లో అయితే ఉంటుంది, ఎలాంటి షార్ట్ కట్స్ అనేవి ఉండవు అని అయితే చెప్తున్నారు అనమాట. సో ఇలాగా డిమాండ్ అనేది పెరగడం వల్ల మన టోకెన్స్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది, ఒక కంట్రోల్ అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే లింకర్స్కి క్లియర్ సిగ్నల్ అనమాట. అంటే మనకి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీరు చేసే ప్రతి మైనింగ్ సెషన్ వచ్చే వెరిఫికేషన్ కంటే ముందే మీకు ఐటీఎల్ ఎక్కువగా కలెక్ట్ చేయడంలో ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఏం లేదండి, సింపుల్గా ఏం చెప్తున్నారంటే రెగ్యులర్గా మీరు మైనింగ్ చేస్తూ ఉండండి. ఈరోజు మీకు ఏవైతే టోకెన్స్ వస్తాయో అవే మీకు మీ ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతాయి, ఉపయోగపడతాయి అని అయితే చెప్తున్నారు. టైం అనేది చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్తున్నారు. ఇప్పుడు కంటిన్యూస్గా మైనింగ్ చేసే వాళ్ళే ఫ్యూచర్లో బెస్ట్ స్టేజ్లో అయితే ఉంటారని అయితే చెప్తున్నారు అనమాట. సో ఇదైతే గమనించండి. కాబట్టి మైనింగ్ అనేది ఆపకుండా ఉండండి, టోకెన్స్ కలెక్ట్ చేయండి అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పూల్ రివార్డ్స్ ఎలా పనికొస్తాయి అంటే మనకి ఇప్పుడు జరుగుతుంది కదా ఈవెంట్, టాప్ 51 ఈవెంట్ అని చెప్పేసి ఏ మోడల్కి సంబంధించి. సో దానికి సంబంధించి ఏంటంటే రివార్డ్స్ మనకి ఎలా వస్తాయి ఏంటనేది చాలామంది అయితే అడుగుతున్నారు కదా, అది చూద్దామండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే టాప్ 51 ఏ మోడల్స్ వరల్డ్ వైడ్గా క్యాంపెయిన్లో పూల్స్ అనేవి ఒక్కసారిగా వచ్చే రిజల్ట్స్ అయితే కాదు. అంటే ఈరోజు టాప్ 1 నుంచి 5లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు 30వ తారీఖు కూడా ఉండాలి, ఈ 30వ రోజు లాస్ట్లో కూడా ఉండాలి, ఉంటేనే వాళ్ళు కన్సిడర్ అవుతారు. కానీ ఈరోజు రేపు ఈ 29 రోజుల్లో ఎంతమంది ఏ స్టేజ్లో ఉన్నా సరే అది కాదనమాట. లాస్ట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళనే కన్సిడర్ చేస్తారు అని అయితే చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళకంటే ఇంకా తోపు అంటే బాగా ఏదైతే కష్టపడే వాళ్ళు ఉంటారు కదా, పాయింట్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళైనా రావచ్చు ఈ స్టేజ్లోకి. సో అలాగే ఎప్పటికప్పుడు కూడా రిజల్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయని అయితే చెప్తున్నారు. ఇంక ఇక్కడ ముఖ్యమైనటువంటి రూల్స్ ఏంటి అని చూసుకుంటే ఒక హ్యూమన్ పూల్ అన్లాక్ చేస్తే ఆ పూల్ రివార్డ్స్ మాత్రమే కాదు, కింద ఉన్న అన్ని పూల్స్ రివార్డ్స్ కూడా వస్తాయని అయితే చెప్తున్నారు. పూల్ రివార్డ్స్ అనేవి అన్లాక్ చేయడం అంటే ఏంటనేది నేను చూపిస్తానండి. ఇంకా అంతేకాకుండా ఏంటంటే అక్కడ ఇన్వైట్ కోడ్ అని చెప్పేసి అక్కడ ఉంది కదా, మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ నా కోడ్ ఇవ్వండి, లేదా మీ ఫ్రెండ్స్ తెస్తానంటే ఓకేనండి, పర్లేదు. సో నాకు ఎవరైతే సపోర్ట్ చేయాలని అనుకుంటారో నా కోడ్ ఇవ్వండి, నేను తర్వాత చెప్తాను ఎలా ఎంటర్ చేయాలి ఏంటని చెప్పేసి. సో ఇక్కడ ఒక రివార్డ్ అన్లాక్ చేస్తే అన్నీ అన్లాక్ అవుతాయి అని అయితే చెప్తున్నారు కదా, దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్తున్నారు. పూల్ 1 రివార్డ్స్ ఒకవేళ అన్లాక్ అయితే పూల్ 3 వరకు అంటే 1, 2, 3 రివార్డ్స్ కూడా వస్తాయి అని అయితే చెప్తున్నారు. సో పూల్ 1 రివార్డ్స్ అనేవి ఎక్కువగా అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు అనమాట. బాక్సెస్ ఎక్కువగా ఉంటే గిఫ్ట్స్ కూడా ఎక్కువగా అయితే ఉంటాయి. ప్రతి రెఫరల్, ప్రతి షేర్, ప్రతి యాక్షన్ మనకి ప్రతిదీ కూడా కన్సిడర్ చేస్తారని అయితే చెప్తున్నారు అనమాట. సో మనకి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మనం చేయాల్సింది ఈ లోపల ఎక్కువ మందిని రెఫర్ చేయడం కావచ్చు, కంటెంట్ని షేర్ చేయడం కావచ్చు, ఇంకా కొన్ని ఇక్కడ మనకి పాయింట్స్ రావడానికి కొన్ని టాస్క్లు అయితే పెట్టారు కదా, ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను. సో అలాంటివి అయితే మనం చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ 30 డేస్ అంటే మనకి ఇక్కడ జనవరి 29 నుంచి కన్సిడర్ చేస్తారు, ఫిబ్రవరి 28 వరకు. ఈ 30 డేస్లో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చాయో వాళ్ళు లీడర్ బోర్డులో టాప్ 100లో అయితే ఉంటారనమాట. సో దాంట్లో ఉండడానికైతే ట్రై చేద్దాం, ఎందుకంటే మనకు తగ్గట్టు ఎన్నో కొన్ని రివార్డ్స్ అనేవి అన్లాక్ అవుతాయి కదండి.
సో ఇది ఇంటర్లింక్ వాళ్ళు ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్లో ఎంత పెద్ద కాంటెస్ట్ తీసుకొస్తున్నారంటే అది మామూలు విషయం అయితే కాదు. ఒకసారి మనం ఆలోచించినట్లయితే లాజిక్గా ఇది ఫ్రీ మైనింగ్ ప్రాజెక్టు, మనం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేదు. అయినా సరే ఇలాంటి ఈవెంట్స్ అనేవి తీసుకొచ్చి చాలా మంచి పని అయితే వీళ్ళు చేస్తున్నారనమాట. మనకి ఏదో విధంగా లాభం తీసుకురావాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంకా ఇంకోటి ఏంటంటే కమ్యూనిటీ కూడా త్వరగా అయిపోయింది అనుకోండి. టార్గెట్ 1 కోటి మంది కంప్లీట్ అయిపోతే త్వరగా లిస్టింగ్ కూడా అవుతుంది. సో దాని ప్రకారంగా ఆలోచించి వీళ్ళు ఇలాంటి ఈవెంట్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇప్పుడు కోడ్ ఎలా ఎంటర్ చేయాలి, బాక్సెస్ ఎలా అన్లాక్ అవుతాయి అనేది నేనైతే చూపిస్తాను. ఫస్ట్ యాప్ ఓపెన్ చేస్తారు కదా, ఇలా అయితే ఉంటుంది. పైన బ్యానర్స్ కనిపిస్తున్నాయండి మీకు ఇక్కడ టాప్ 50 అని చెప్పేసి. సో దాని మీద క్లిక్ చేస్తే ఎలా అయితే ఉంటుంది. ఫస్ట్ మనం సైన్ ఇన్ అవ్వాలి. సో మన అకౌంట్ ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేస్తే సైన్ ఇన్ అయిపోతుంది. ఇలాగా మనకైతే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, పూల్, లీడర్ బోర్డ్ అని చెప్పేసి. పూల్లో మనకి ఇక్కడ ఇవన్నీ బాక్సెస్ అయితే కనిపిస్తాయి అనమాట. బాక్స్ 1 లాక్డ్ అని చెప్పేసి ఇవన్నీ లాక్లో ఉన్నాయన్నమాట. సో మనకి పాయింట్స్ వచ్చాయనుకోండి, ఇది అన్లాక్ అవుతాయి. ఒకటి అన్లాక్ అయినా సరే అన్నీ అవుతాయని అయితే చెప్తున్నారు వీళ్ళు. సో అలా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఏంటనేది ఇక్కడ చాలామందికి అయితే తెలియట్లేదు కదా, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి లీడర్ బోర్డులో ఎలా ఉంటుంది ఏంటనేది నేనైతే ఇప్పుడు చూపిస్తాను. లీడర్ బోర్డు మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ టాప్ 1లో ఎవరున్నారు, 2లో ఎవరున్నారు, 3, 4, 5 ఇట్లాగా టోటల్ 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. వాళ్ళ ఐడి నేమ్స్ కావచ్చు అట్లా. సో ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళే చాలామంది అయితే ఉన్నారు. ఈ విధంగా అయితే ఎఫెక్టివ్స్ కూడా ఉన్నాయి. మనకి ఏదైనా డౌట్స్ వస్తే క్లారిటీ చేసుకోవచ్చు దాంట్లో చూసి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మీరు ఇన్వైట్ చేయొచ్చు ఇక్కడ నుంచి మీ కోడ్ని కాపీ చేసుకొని. నెక్స్ట్ ఇక్కడ పూల్లోకి రావాలండి. బ్యాక్ వచ్చేసి పూల్లోకి రావాలి. వచ్చిన తర్వాత ఇలా కింద స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎంటర్ యువర్ ఇన్వైట్ కోడ్ అని ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్వైట్ కోడ్ అని చెప్పేసి. సో ఇక్కడ నేను స్క్రీన్ మీద ఏదైతే కోడ్ ఇస్తున్నానో దాన్ని అయితే మీరు కాపీ చేసుకోండి. ఇట్లాగా అయితే మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. నాకు సపోర్ట్ చేయాలని అనుకుంటే అది కూడా. సో ప్లీజ్ నా కోడ్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. కొన్ని పాయింట్స్ వస్తాయి, ఒక 20 పాయింట్స్ వస్తే మీకు నాకు ఇద్దరికి వస్తాయి. సో అలా అయితే ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేసేయడమేనండి. సో అలా అయితే మనం చేయాలన్నమాట. సో అదనమాట, మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ ఎంటర్ చేయండి నా కోడ్ని. సో అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి స్టార్టింగ్లో నేను క్వశ్చన్ చెప్పాను కదా, మనం ఇది ఎక్స్పెక్ట్ చేసాంలే కానీ మనం ఇప్పుడైద్దని అయితే నేను అనుకోలేదండి. కొంచెం టైం తీసుకుంటుందని అనుకున్నాను హాల్వింగ్. సో మనకైతే స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి కేవీ సార్ ఆయన ఒక ట్వీట్ అయితే చేశారనమాట. సో టుమారో నుంచి హాల్వింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకి ఈ విధంగా అయితే ఇక్కడ స్క్రీన్లో చూస్తే కేవీ సార్ ఇట్లా మనకైతే మెసేజ్ అనేది తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో మనకి రేపటి నుంచి ఏంటంటే సెషన్కి ఇప్పుడు ఎవరికైతే 500 వస్తున్నాయో 250 వస్తాయి. సో అలా అనమాట, చాలా సగానికి సగం తగ్గిపోతాయి. ఇప్పటి నుంచైనా సరే మనం ఎక్కువ మందిని రెఫర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం, మన ఫ్రెండ్స్ని, వాళ్ళందరినీ కూడా, రిలేటివ్స్ని. నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ రెఫరల్కి వచ్చేసి 500 టోకెన్స్ వస్తాయి కదా, ఇప్పుడు 250 మాత్రమే వస్తాయి. ఇంకా ఇండైరెక్ట్ వచ్చేసి మనకి 250లో సగమే వస్తాయి. ఇప్పుడు వరకు 250 వచ్చాయి, తర్వాత సగమే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి హాల్వింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి ట్వీట్ అయితే వచ్చేసింది. ఇప్పటి నుంచి రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ టోకెన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట ఈ టైం నుంచి. సో ఇప్పటి నుంచి అయినా సరే మనం జాగ్రత్తగా మైనింగ్ చేసుకుంటూ వీలైనన్ని ఎక్కువ సెషన్స్ అనేవి టోటల్ కంప్లీట్గా అయితే మైనింగ్ అనేది చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.